హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వాచ్ లిస్ట్లోని స్టాక్స్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్రేక్ అండ్ రీటెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీని బేస్ చేసి వచ్చిన ఎంట్రీస్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నిఫ్టీ వీక్గా ఉంది, సో మనము స్టాక్స్ని సెల్లింగ్ సైడే ప్లాన్ చేసుకున్నాం. మన వాచ్ లిస్ట్లో ఏహెచ్ఆర్ మోటార్స్, హీరో మోటోకార్ప్ అండ్ ఏబీబీ ఈ 3 స్టాక్స్ బ్రేక్ అండ్ రీటెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీని యూజ్ చేసి ఎంట్రీస్ ఇచ్చాయి. ఫస్ట్ మనము ఏహెచ్ఆర్ మోటార్స్ గురించి డిస్కస్ చేస్తే మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కీ లెవెల్ కంటే డౌన్లో ఓపెన్ అయింది అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా నెక్స్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేశాక నెక్స్ట్ క్యాండిల్ రీటెస్ట్ చేసింది. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని బ్రేక్ అండ్ రీటెస్ట్ అంటే యాక్చువల్గా ఏ స్టాక్ అయినా డైరెక్ట్గా ఈ లెవెల్ దాకా కంటిన్యూస్గా ఫాలో అవ్వదు. ఈ ఫాలో అయ్యే ప్రాసెస్లో ఒక లెవెల్ని బ్రేక్ డౌన్ చేశాక నెక్స్ట్ పాయింట్ని రీటెస్ట్ చేసి మళ్ళీ సేమ్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది. ఇది ట్రెండ్ కంటిన్యూయేషన్. సో ఇలా మనం ట్రెండ్ కంటిన్యూయేషన్లో ఈ రీటెస్ట్ స్ట్రాటజీని యూజ్ చేస్తే మనకి తక్కువ స్టాప్ లాస్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. లీస్ట్ కేసులో మనం 1:1 అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 పాయింట్స్ రిస్క్కి అట్లీస్ట్ 36 పాయింట్స్ ప్రాఫిట్ అయినా బుక్ చేయగలుగుతాం. సో స్టాక్ ఏ ట్రెండ్లో ఉందో అదే ట్రెండ్లో మనము ట్రేడింగ్ని చేస్తాం. బట్ ఇక్కడ ఒక రీటెస్ట్ జరగాలి సేమ్ అదే లెవెల్కి, బ్రేక్ డౌన్ చేసిన లెవెల్కి రీటెస్ట్ జరిగాక ట్రెండ్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకునే ప్రాసెస్లో మనకి అక్కడ ఉన్న రిస్క్ నెక్స్ట్ స్టాక్ రీచ్ అవ్వాల్సిన లెవెల్కి మధ్యలో స్కోప్ ఉండాలి. ఇక్కడ 36 పాయింట్స్ రిస్క్కి 69 పాయింట్స్ స్కోప్ ఉంది. సో మనం ఈ ఎంట్రీ తీసుకుంటే సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా మనం ఇక్కడ 36 పాయింట్స్ రిస్క్కి ఇక్కడ 5 పాయింట్స్ 10 పాయింట్స్ స్కోప్ ఉందనుకోండి, మనకి స్టాప్ లాస్కి ఎక్కువ రిస్క్ చేస్తున్నాం, ప్రాఫిట్ తక్కువ తీసుకుంటాం. ఇలాంటి ఎంట్రీస్ని చేయకూడదు. సో మనం రిస్క్ కంటే కూడా ప్రాఫిట్ ఎక్కువ వచ్చే స్కోప్ ఉన్నప్పుడే మనం ఎంట్రీస్ని ప్లాన్ చేయాలి. ఇది ఫస్ట్ ఏహెచ్ఆర్ మోటార్స్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్. సేమ్ ఇదే సెటప్ని యూజ్ చేస్తే ఇక్కడ 945 క్యాండిల్ లో నుంచి ఎంట్రీ, హైలో స్టాప్ లాస్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏహెచ్ఆర్ మోటార్స్లో ఎంట్రీ తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ హీరో మోటోకార్ప్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే హీరో మోటోకార్ప్లో కూడా సేమ్ ఒక కీ లెవెల్ నుంచి మార్కెట్ వీక్గా ఉండడంతో నెక్స్ట్ లెవెల్ని కూడా బ్రేక్ డౌన్ చేసి సేమ్ అదే పాయింట్కి రీటెస్ట్ చేసి మళ్ళీ ట్రెండ్ని కంటిన్యూ చేసింది. ఈ సెటప్లో మనకి ఇక్కడ షూటింగ్ స్టార్ లాగా ఫామ్ చేసింది, రిజెక్షన్ తీసుకుంది సేమ్ ఇదే లెవెల్ నుంచి. సో మనం ఇక్కడ ఈ లోన్ నుంచి ఇక్కడ 4600 రౌండ్ ఫిగర్ కాబట్టి దీని లోన్ నుంచి ఎంట్రీ తీసుకొని ఈ హైలో 4632 ఆల్మోస్ట్ ఒక 32 పాయింట్స్ ఉంది రిస్క్. ఇక్కడ మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ స్కోప్ మినిమం మన నెక్స్ట్ లెవెల్ ఇది. ఇక్కడ 35 పాయింట్స్ స్కోప్ ఉంది. 1:1 కంటే కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇలాంటి ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటే స్ట్రాటజీ, సింగిల్ స్ట్రాటజీ, బ్రేక్ డౌన్ అండ్ రీటెస్ట్. అదే అప్ ట్రెండ్కి అనుకోండి, బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎప్పుడు మార్కెట్లో ఏ స్టాక్ కూడా డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదు. సో ఇలా బ్రేక్ ఇచ్చాక మళ్ళీ సేమ్ అదే లెవెల్ని రీటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఫామ్ చేసే క్యాండిల్ స్టిక్స్ని యూజ్ చేసుకొని మనం ఎంట్రీస్ తీసుకుంటాం. అండ్ థర్డ్ వన్ ఏబీబీ. ఈ ఏబీబీ స్టాక్లో కూడా సేమ్ సెటప్. కీ లెవెల్ నుంచి ఫస్ట్ 15 మినిట్స్లోనే మార్కెట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ఎట్లా అయితే బ్రేక్ డౌన్ అయిపోయిందో ఇట్లా కంటిన్యూస్గా మనం చూస్తే బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇది బ్రేక్ డౌన్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ అదే పాయింట్కి వెళ్ళింది, రీటెస్ట్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ట్రెండ్ని కంటిన్యూ చేసింది. సో మనకి ఇక్కడ వచ్చే సెటప్, ఇక్కడ మనకి షూటింగ్ స్టార్ వచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ జరిగింది 15 మినిట్స్లో. సో ఈ లో నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ యొక్క హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈక్విటీలో ఇక్కడ 50 పాయింట్స్ రిస్క్ ఉంది, స్కోప్ 90 పాయింట్స్ ఉంది. సో మోర్ దాన్ 1:1 ఉంది కాబట్టి మనం ఇలాంటి ఎంట్రీస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సేమ్ సింగిల్ స్ట్రాటజీని బ్రేక్ అండ్ రీటెస్ట్, బ్రేక్ చేయాలి, నెక్స్ట్ ఆ పాయింట్ని రీటెస్ట్ చేసి మళ్ళీ అదే ట్రెండ్ని కంటిన్యూ చేయాలి. ఇదే స్ట్రాటజీని మనం నెంబర్ ఆఫ్ స్టాక్స్ దేనికైతే హై ప్రాబబిలిటీ ఉన్న స్టాక్స్, స్కోప్ ఎక్కువ ఉన్న వాటికి వస్తుందో వాటికి ఎగ్జిక్యూట్ చేస్తాం. నేనైతే ఈరోజు ఈ 3 ట్రేడ్స్లో ఏబీబీ ఒక్కటే ఎగ్జిక్యూట్ చేశాను, బట్ అది కూడా ఆప్షన్స్లో తీసుకున్నాను. ఆప్షన్స్లో సేమ్ అదే ప్లేస్లో బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తున్న ప్లేస్లో నేను 6800 పుట్టు
6800 పుట్టు అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి పుట్ సైడ్ తీసుకున్నాను. 125లో తీసుకున్నాను, 135లో బుక్ చేశాను 10 పాయింట్స్. ఇది లాట్ సైజు 125, సో నాకు ఒక 1231 వరకు ప్రాఫిట్ వచ్చింది. సేమ్ సెటప్ని మనము మల్టిపుల్ స్టాక్స్కి సింగిల్ సెటప్ని యూజ్ చేస్తున్నాం. సో మనం సెటప్ని మార్చినంత కాలము మనకి ఎటువంటి భయం ఉండదు. ఒకటే స్ట్రాటజీని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి దాంట్లో ఉన్న యాక్యురసీ అర్థమవుతుంది. ఏ కండిషన్స్లో మనం ఫెయిల్ అవుతున్నాము, ఏ కండిషన్స్లో మనము ట్రేడ్ చేయగలుగుతున్నాము అనేది తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.